దేవుని స్తోత్రములు. దేవుని వాక్యం నుంచి ఈ దినము ఆయన యొక్క వాగ్దానము కీర్తన గ్రంథము 37వ కీర్తన 4వ సంకీర్తన. యెహోవాను బట్టి సంతోషించును, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు కూడా వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఆయన ఒక వాగ్దానం చేశాడు అంటే ఆ వాగ్దానాన్ని మనం పొందుకోవాలి అంటే దానికి ముందు ఒక ఆజ్ఞ లేదా కట్టడి అనేది దేవుడు ఉంచడం జరిగింది. ఇక్కడ చూస్తున్నాను, నీ హృదయ వాంఛలు తీర్చుననేది వాగ్దానం. ఈ వాగ్దానం నెరవేర్చబడడానికి మనం ఏం చేయాలంటే యెహోవా యందు సంతోషించాలి. మనం చూస్తున్నాం, దేవుని యందు సంతోషించాలి, దేవునిలో ఆనందించాలి. దేవునిలో ఆ సంతోషం అనేది ఆయనను బట్టి మనం సంతోషించగలిగితే దేవుడు మన హృదయ వాంఛలను తీరుస్తారు. మనం చూస్తూ ఉన్నాం, దేవునిలో సంతోషించడం అంటే మన దేవుడు ఎవరు, ఆయన ఏం చేశాడు, ఆయన ఎటువంటి వారు, ఇవన్నిటిని జ్ఞాపకం చేసుకొని మనం దేవునిలో సంతోషించాలి. మన దేవుడు ఆకాశం నుంచి, పరలోకం నుంచి మన కోసము ఈ లోకానికి దిగి వచ్చి తన ప్రాణాన్ని అర్పించడం మాత్రమే కాదు, ప్రతి దినము కూడా ఆయన వాగ్దానం ద్వారా మనల్ని ఆదరిస్తున్నారు, బలపరుస్తున్నారు. అదేవిధంగా ప్రతి క్షణం కూడా దేవుడు ఇదిగో మనతో ఉంటాను అని మనకు సెలవిచ్చారు. 365 రోజులు కూడా దేవుడు మనతోనే ఉండి ప్రతి క్షణం ప్రతి నిమిషం మనతోనే ఉన్నాడు. నిజంగా యెహోవా దేవుడిగా గలచిన ధన్యులోని వాక్యం సెలవిస్తుంది. అటువంటి దేవుని మనం కలిగి ఉన్నాం కాబట్టి ఆయన్ని బట్టి సంతోషిస్తాం, ఆయన చేసే కార్యాలను బట్టి సంతోషిద్దాం. అంతే మాత్రమే కాదు, సంతోషించడం అంటే ఆయనతో దగ్గరగా కలిసి ఉందాం, ఆయనతో ఒక సంబంధాన్ని ఏర్పరచుకున్నాం. అప్పుడు మన హృదయ వాంఛలను దేవుడు తీరుస్తాడు. హృదయ వాంఛలు అంటే మనకి ఇష్టమైందో లేదంటే మనకి ఏది కావాలో అది కోరుకొని దాన్ని నెరవేర్చడం కాదు. కానీ యెహెజ్కేలు గ్రంథంలో కూడా రాయబడి ఉంది, నేను మీకు నూతనమైన హృదయాన్ని ఇస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. అంటే మనం దేవునితో కనెక్ట్ అయినప్పుడు, దేవుని దగ్గరగా మనం ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా, ఆయన నిజమైన కోరికలు, నిజమైన వాంఛలు, నిజమైన ఆశలు ఏమైతే ఉన్నాయో, ఆయన కోరుకునేది ఏదైతే ఉందో అది మన హృదయంలో నింపుతాడు. ఆ కోరికలను ఆయన నెరవేరుస్తాడు. అది నిజమైన ఎటువంటి కోరికలు అంటే ఈ లోక సంబంధమైన కాదు, మనకు మంచి చేసేవి, మన జీవితంలో ఏదైతే మనల్ని మంచి మార్గంలో నడిపిస్తుందో, ఏదైతే మనల్ని నిజమైన ఆశీర్వాదానికి వైపు నడిపిస్తుందో అటువంటి కోరికలతో మన హృదయాన్ని దేవుడు నింపడం మాత్రమే కాదు, వాటిని నెరవేర్చేవారై ఉన్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం మనం